గగన్ గురించి తెలుసుకునడానికి భూమి ఆకాష్ని ఇంటికి రమ్మని చెప్తుంది. ఆకాష్ ఇంటికి వచ్చేస్తాడు. అసలు ఆ పాయింట్ చొక్కా ఏంటి అని చెప్పేసి భూమి ఆకాష్ని నిలదీస్తుంది. ఇది నా స్టైల్, ఈ స్టైల్ వల్లనే అత్తయ్య వాళ్ళకు అనుమానం వస్తుంది. అందుకే ఇక నుంచి నువ్వు గగన్ బావలాగా ఎలా ఉండాలో ఇదిగో ఈ బుక్లో మొత్తం రాసి పెట్టాను. మా బావ ఎవరితో ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి ఉంది, తీసుకో అని చెప్పేసి చేతికిచ్చేస్తుంది. ఈలోపు సరే ఇది తీసుకొని త్వరగా వెళ్ళిపో. ఏంటి త్వరగా వెళ్ళిపోవాలా? నువ్వు త్వరగా రమ్మని చెప్పేసావన్నావని చాలా ఆకలితో వచ్చాను. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది. ఏదైనా చేసి పెడితేనే తినేసి వెళ్ళిపోతాను. ఏంటి నేను ఇప్పుడు నీకు చేసి పెట్టానా? కాదు, కుదరదంటే చెప్పు, ఇక్కడే ఉంటాను. ఏంటి ఇక్కడ ఉంటావా? లేనిపోని గొడవలు వస్తాయి ఆకాష్, వెళ్ళిపో. నేను వెళ్ళాలంటే ముందు నాకు ఏదైనా నాకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం, అది చేసుకొనిరా. ఇప్పుడా? వెళ్తావా లేకపోతే కాస్త గట్టిగా అరవాలా? వెళ్తా, తీసుకొస్తా, అరవకు అని మెల్లిగా డోర్ తీసి డోర్ లాక్ చేసి కిచెన్లోకి నేరుగా వెళ్తుండగా ఈలోపు నక్షత్రను అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి, ఇది దొంగలాగా అలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? ఇదేదో మనకు ఉపయోగంలా ఉన్నది. ఖచ్చితంగా ఏదో ఒకటి దీన్ని ఇరికించి బావ చేత నేను మంచిదానిగా అనిపించుకోవాలని అపూర్వ ప్లాన్ చేస్తుంది. నేరుగా కిచెన్లోకి వస్తుంది. ఇక ఇదేంటి, అది కిచెన్లోకి ఎందుకు వెళ్తుంది ఈ టైంలో అని కిచెన్లోకి వెళ్ళి ఇక ఎగ్గు బ్రెడ్ తీసుకుంటుంది. ఆ టైంలో ఏంటి మమ్మీ, ఇది దయ్యంలాగా కిచెన్లోకి ఈ టైంలో వెళ్ళి ఏం చేస్తుంది? పద అని చెప్పేసి కిచెన్లోకి వచ్చేస్తుంది. బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది. ఏంటి ఈ టైంలో బ్రెడ్ ఆమ్లెట్ ఎందుకు వేస్తున్నావు? నువ్వు భోజనం చేసావు కదా. దొంగోడొచ్చాడు, వాడికి బ్రెడ్ ఆమ్లెట్ కావాలట, తీసుకొస్తావా లేదా అని బెదిరి, అందుకే కిచెన్లోకి వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ ఆ దొంగకి తీసుకెళ్తున్నాను, అర్థమైందా అనే విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే అమ్మ, వచ్చింది దొంగోడు కాదమ్మా, ఆ గగన్ గాడు. ఏమంటున్నావు నక్షత్ర? అవునమ్మా, వాడు వచ్చాడని ఈ బ్రెడ్ ఆమ్లెట్ వాడికి తీసుకెళ్తుంది. ఇదేదో మనకు మంచిగా ఉపయోగంగా ఉంది. ఎలాగైనా సరే మీ నాన్న లేపి ఈరోజు ఈ భూమికి ఖచ్చితంగా మీ నాన్న చేత చివాట్లు తినే పని చేయించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదా అని చెప్పేసి డాడ్ డాడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటి నక్షత్ర ఈ టైంలో వచ్చావు? అయ్యో నాన్న, కొంపలు మునిగిపోతున్నాయి. ఆ భూమి నిన్ను నమ్మించి మోసం చేస్తుంది. అందరూ పడుకునే సమయాన్ని ఆ గగ్గని పిలిపించుకొని వాడికి నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసి పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? భూమి అలా ఎప్పుడు చేయదు. అయ్యో నిజం అని విధంగా అంటుండగా ఈలోపు ఆ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకెళ్ళి ఇక ఆకాష్ బెడ్ మీద పడుకుంటాడు. ఇదిగో త్వరగా తిను, ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చింది. అసలే మా అపూర్వ పిన్ని ఆవలిస్తే పేగు లెక్క పెడుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే లేనిపోని గొడవలు అనే విధంగా అంటుండగా, నువ్వు ఇస్తే కదా నేను తినేది, త్వరగా తిను. అసలే మా నాన్నకు చెప్పానుకో రెడ్ హ్యాండ్గా దొరికిపోతాం ఇద్దరం అని ఇక అలా తింటుండగా ఈలోపు వెంటనే ఏంటి కావాలని భూమి మీద నిందలు వేస్తున్నారా? అయ్యో లేదు డాడ్, నిజంగానే ఆ గగన్ బావ వచ్చాడు, కావాలంటే మీరు ఒక్కసారి నాతో పాటుగా రండి అని చెప్పేసి ఈ విధంగా ఇక భూమి గది దగ్గరికి వచ్చి అమ్మ భూమి అని చెప్పేసి డోర్ కొడుతుండగా భూమి ఒక్కసారి వణికిపోతుంది. అనుకున్నట్టుగా మా అపూర్వ పిన్ని ఖచ్చితంగా మా నాన్నకు చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో నువ్వు ఆ పర్ద చాటుగా దాచుకో, తర్వాత నువ్వు వెళ్తూ కానీ. ఇప్పుడు ఆ రోజు దొరికినట్టుగా మళ్ళీ పోలీసులు పట్టిస్తాడు, సరేనా? సరే ఇంకా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి పర్ద వెనకాల వెళ్తాడు. ఈలోపు భూమి డోర్ తీస్తుంది. ఏంటి నాన్న, ఎవడో దొంగోడొచ్చాడు అని చెప్పేసి అన్నావట? ఏంటి నాన్న దొంగోడొచ్చాడా నా రూమ్లోక? ఏంటి నాన్న దొంగోడొస్తే నేను గట్టిగా అరవకుండా హ్యాపీగా దొంగతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటానా నాన్న? ఏం మాట్లాడుతున్నాను నాన్న? ఇందాక మీ అపూర్వ పిన్ని చెప్పింది, నువ్వు బ్రెడ్ ఆమ్లెట్ కిచెన్లోకి వచ్చి దొంగోనికి వేసుకెళ్తానని చెప్పేసి అన్నావట కదా. నాకు ఆకలేస్తే ఏదో అన్నం తినబుద్ధి కాకుంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని ఇక నా
రూమ్లో కూర్చొని తిందామని పట్టుకొని వచ్చాను. అలా అని చెప్పేసి దొంగోడికి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకొచ్చి ఇస్తాను నాన్న. ఏంటి నాన్న నువ్వు అనేది? వాళ్ళేదో చెప్పారని నమ్మి నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకోవడం ఇంకా నన్ను నమ్మట్లేదా నాన్న? నీ కూతురుగా నమ్మట్లేదా? చెప్పు నాన్న అని భూమి సెంటిమెంట్తో అనేసరికి, అది కాదు బావా, భూమి అబద్ధమాడుతుంది, లోపల గగన్ ఉన్నాడు. నాన్న ఇదిగో నేనే తిన్నాను, ఆకలి బాగా వేస్తుందని. అలా అని చెప్పేసి ఇక పిన్ని అబద్ధమాడి లేనిపోని నిందలు వేస్తుంది. దొంగోడొస్తే ఇక నీకు చెప్పనా? హ్యాపీగా వాడితో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటానా? అసలు ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వవా అని కోపంతో అపూర్వ చెంప పగలు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బ్రెడ్ ఆమ్లెట్ పిన్ని తింటారా ఇద్దరు? పెట్టలా? వస్తే భూమి చెప్తాను నీ సంగతి అని ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇక లేదమ్మా, ఖచ్చితంగా లోపల గగన్ ఉన్నాడు అని చెప్పేసేసరికి అపూర్వ నక్షత్ర చెంప పగలు కొడుతుంది. మీ నాన్నతో ఎలాగైనా మంచి పేరు తెప్పించుకొని దాన్ని ఈరోజు బ్లేమ్ చేయాలనుకున్నా, కానీ అది కూడా సాగనివ్వకుండా అది ఈరోజు నా చెంప పగలగొట్టేలా చేసింది కదా, చెప్తాను దాని సంగతి అనే విధంగా అనుకుంటుంటుంది. ఆకాష్ గారు త్వరగా తిని మీరు వెళ్ళండి. ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టి కావాలని మీ నాన్న దగ్గర బ్లేమ్ చేసిన ఎవరు? తన పేరు ఏదో ఏదో అన్నో కదా, అపూర్వ, మా అపూర్వ పిన్ని. తనకి ఈరోజు చుక్కలు చూపించేదాకా ఈ గదిలోంచి బయటికి వెళ్ళను. ఏంటి ఏమంటున్నారు? అంతే, నేను టార్చర్ పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. మీ నాన్నగారి దగ్గర నేను బ్లేమ్ చేసి నిన్ను ఎలాగలా బయటకు పంపించేలా ఈమె పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఈరోజు నేను ఒకసారి తనని ఏదో ఒక రూపంలో భయపెట్టి ఇక నీ జోలికి రాకుండా చేస్తాను. మీకు దండం పెడతాను, దయచేసి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. మీరు బుక్ తీసుకొని త్వరగా వెళ్ళిపోండి. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తే అప్పుడు మా నాన్న నిజంగానే నన్ను నమ్మడు. వెళ్ళిపోండి. వెళ్ళే ముందు అపూర్వకు కాస్త దయ్యం రూపంలో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్తాను బాయ్ అని చెప్పేసి ఇక వెంటనే ఆ బుక్ తీసుకుంటుంది. బుక్ తీసుకొని గగన్ ఆకాష్ ఇక అపూర్వ వెళ్ళి అసలు నిజంగానే వాడొచ్చాడా లేకపోతే నాటకం ఆడుతుందా అనే విధంగా అటు ఇటు తిరుగుతుండగా ఈలోపు వెనుక నుంచి వచ్చి, అపూర్వ ఏంటి కావాలని భూమిని బ్లేమ్ చేసి ఇంట్లో నుంచి పంపించాలని పక్కగా ప్లాన్ చేస్తున్నావా? అంటే నువ్వు ఇక్కడికి వచ్చావా? వచ్చాను, అయినా నా భార్యను కలవడానికి రావడానికి ఇక మీ పర్మిషన్ తీసుకొని రావాలనా అని అనేసరికి, ఏంటి వచ్చాను, ఇంకొకసారి నా భార్య మీద జోలికి వచ్చావని గొంతు పట్టేసరికి అపూర్వ కంగు తింటుంది ఒక్కసారిగా.